ఇక మీదట నేను నిన్ను కొట్టను, నువ్వు నన్ను కొట్టకు. కానీ ఒకరి మీద ఒకరు గెలవాలి. రూప ప్రేమలో ఉందని, అది మీ కొడుకుతో అని తెలిసిన వెంటనే ఆ శివరామకృష్ణ ఆలస్యం చేయకుండా అమర్తో రూప పెళ్లికి ఏర్పాట్లు చేస్తాడు. అదేగా మనము కోరుకుంది. నేను పెళ్లి వద్దనట్లేదు నాన్న, ఒక 6 నెలలు ఆగమంటున్నాను అంతే. రాహరి రారా. నమస్కారం అండి. అంతా కులాసేనా? అబ్బాయి రాలేదా? లేదండి, నేను ఒక్కనే వచ్చాను. అలాగా, కూర్చో కూర్చో. ఏంటయ్యా విషయాలు? వ్యాపారం ఎలా సాగుతుంది? బాగానే ఉందండి. బిజినెస్ పని మీద ఈ మధ్య ఎక్కువగా ఊళ్ళు తిరగాల్సి వచ్చింది, అందుకే మిమ్మల్ని చూడటానికి రాలేదు. దాందే ఉందయ్యా, ముందు వ్యాపారమేగా ముఖ్యం. అయినా మీ అబ్బాయి తరచూ వచ్చి వెళ్తున్నాళ్లే. వాడు కొంచెం సరదా మనుషులండి, పైగా మీరంటే వాడికి చాలా అభిమానం అండి. అందుకే పెళ్లికి ముందే మీలో ఒకటిగా కలిసిపోవాలని వాడి ప్రయత్నం. మాకు మీ వాడితో మంచి అనుబంధం ఏర్పడింది. నువ్వన్నట్టు మాలో ఒకటిగా కలిసిపోయాడు. ఈ కాలంలో పిల్లలు ఇంకా మంచి మర్యాదలు పాటిస్తున్నారని మీ అమర్ను చూస్తే అర్థమవుతుందయ్యా. అదేంటోనండి, చిన్నప్పటి నుండి వాడంతే. పెద్దలంటే గౌరవం, కుటుంబం అంటే మర్యాద, అలా అలవాటైపోయేవాడికి. మీరేమీ అనుకోనంటే మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పవయ్యా, నా దగ్గర ఎందుకు మొహమాటం? అది అమర్ మీతో ఇంతకు ముందే మాట్లాడానని చెప్పాడు, కానీ పెద్దవాళ్ళగా మనం కూడా ఒక నిర్ణయానికి వస్తే మంచిదని నా అభిప్రాయం. వాడికి ఏదో ప్రాజెక్టు వచ్చేలా ఉందంట. కెరీర్ పరంగా మంచి అవకాశం అని నమ్ముతున్నాడు. బహుశా అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ వెళ్లాల్సి వస్తుందని కంగారు పడుతున్నాడండి. దానికి కంగారు ఎందుకయ్యా? మంచి అవకాశం ఉంటున్నావుగా, వెళ్ళని. అదేనండి నా ఆశ కూడా, కానీ పెళ్లి చేసుకునే వెళ్ళాలని వాడు ఆశపడుతున్నాడు. తప్పుగా అనుకోకండి, రూప చదువు పూర్తయ్యేంత వరకు పెళ్లి గురించి మిమ్మల్ని తొందర పెట్టనని నేనే మీతో చెప్పాను. కానీ వాడు దేశం దాటి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే తిరిగి రావడానికి చాలా సమయం పడుతుంది. అందుకని త్వరగా ముహూర్తాలు చూసి పెళ్లి జరిపిస్తే. క్షమించండి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టున్నాను. అయ్యో, ఇందులో ఇబ్బంది ఏముందయ్యా? కాకపోతే ఆలోచించకండి. పెళ్ళైన తర్వాత కూడా అమ్మాయి చదువుకుంటా అంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కావచ్చు, కానీ నేనొక్కడే తీసుకునే నిర్ణయం కాదుగా. ఒకసారి ఇంట్లో వాళ్ళని కనుక్కోవడం మంచిదని నా అభిప్రాయం. రాఘవా, వస్తున్నా నాన్నగారు. మాధవి, నాన్నగారు పిలుస్తున్నారు, ఇప్పుడే వస్తాను. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి నాన్నగారు. అదేరా, మన హరి పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాడు. అమర్కి ఫారిన్ వెళ్లే అవకాశం ఉందట. అందుకే త్వరగా పెళ్లి ముహూర్తాలు పెట్టించుకుందామని చెప్పడానికి వచ్చాడు. నువ్వేమంటావు? నాన్నగారు, మీతో ఒక విషయం మాట్లాడాలి. క్షమించండి. అయ్యో పర్వాలేదండి, ఒక్క నిమిషం. వస్తా.
ఏంట్రా రాఘవ, వీళ్ళేమిటి ఇలా ఉన్నారు? ఏం జరిగింది? అది రూప ఇప్పుడే పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దంటోంది. ఏమ్మా, ఈ పెళ్లి నీకు ఇష్టం లేదా? అయ్యో, ఇష్టం లేదని నేను అండలేదు తాతయ్య. ఇప్పుడే చేసుకోవడం ఇష్టం లేదంటున్నాను. పెళ్లి ఆలోచన మనసులో మొదలైతే చదువు మీద దృష్టి పెట్టలేనని భయపడుతోంది మావయ్య గారు. అందుకే చదువు పూర్తయ్యే వరకు పెళ్లి మాట ఎత్తొద్దంటోంది. కంగారు పడకమ్మా, పెళ్ళయిన తర్వాత కూడా వాళ్ళు నిన్ను చదివించడానికి సిద్ధంగా ఉన్నారు. అమర్కి ఏదో మంచి అవకాశం వచ్చిందిట. బహుశా అమెరికాకో ఆస్ట్రేలియాకో వెళ్లాల్సి వచ్చే పరిస్థితి ఉందట. దేశం దాటి వెళితే తిరిగి రావడానికి ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేమంటున్నారు. పాపం వాళ్ల గురించి కూడా ఆలోచించాలి కదా. పైగా వాళ్లంతటా వాళ్ళు వచ్చి అడిగారు. వాళ్ళని మనం కూడా అర్థం చేసుకోవాలమ్మా. మరి నన్నెవరు అర్థం చేసుకుంటారు తాతయ్య? అవే మాటలు రూపా, తాతయ్యతో అలాగేనా మాట్లాడేది? ఏం చేయను నాన్న, నా మనసులో బాధ నన్ను అలా మాట్లాడేలా చేస్తుంది. కానీ తాతయ్య మనసుని బాధ పెట్టాలని కాదు. సారీ తాతయ్య, నేను చెప్పేది కొంచెం వినండి. మీరు నా పెళ్లి విషయంలో మాట ఇచ్చినప్పుడు నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను మీ నిర్ణయానికి ఎప్పుడూ కట్టుబడే ఉంటాను తాతయ్య. ఎందుకంటే అన్నీ ఆలోచించుకున్న తర్వాతే మీరు నిర్ణయం తీసుకుంటారు. ఈ సంబంధం కుదుర్చుకునే ముందు నా చదువు పూర్తవడం గురించి మీరు ఆలోచించారు. అప్పుడు నేను చాలా సంతోషించాను తాతయ్య. అందుకే నేను ఈ పెళ్లి విషయంలో ఏమీ మాట్లాడలేదు. నా చదువుకి పెళ్లి అడ్డు కాదు కదా అన్న ఆలోచనలో ఉన్నాను. కానీ మొన్న మీరు అమర్తో నిశ్చితార్థం విషయం ఆలోచిస్తానని చెప్పినప్పుడు నాలో భయం స్టార్ట్ అయింది. ఏ డిస్టర్బెన్స్ లేకుండా నేను బీటెక్ కంప్లీట్ చేయాలనుకున్నాను తాతయ్య. కానీ ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. త్వరలో పెళ్లి జరుగుతుందేమో అన్న ఫీలింగ్ నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది తాతయ్య. నిజానికి నేను ఎంటెక్ కూడా కంప్లీట్ చేయాలనుకున్నాను. కానీ మీరు మంచి సంబంధం అంటున్నారు కాబట్టి నేను కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కానీ ఈ చదువు కూడా పూర్తి చేయలేనేమోనని భయంగా ఉంది. చదువుకి పెళ్లికి సంబంధం ఏంటని మీకు అనిపించచ్చు. కానీ పెళ్ళంటే ఒక ఆడపిల్లకి ఎన్ని ఆలోచనలుంటాయో మీకు తెలియంది కాదు. తల్లిదండ్రులకి దూరంగా ఉండాలన్న ఆవేదన, పరిచయం లేని కుటుంబంతో ఎలా కలిసిపోవాలి అన్న ఆలోచన మనసుని కుదురుగా ఉండనివ్వవు తాతయ్య. అసలు అసలు మిమ్మల్ని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేను తాతయ్య. ఇప్పుడు వాళ్ళు సడన్ గా అమెరికా, ఆస్ట్రేలియా అంటే నేను ఎంత టెన్షన్ పడతానో ఒక్కసారి ఆలోచించండి తాతయ్య. దానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఎప్పటికైనా ఆడపిల్ల పుట్టింటికి దూరంగా ఉండాల్సిందే అని నాకు తెలుసు. కానీ
ఉన్న ఈ కాస్త సమయంలోనైనా నేను నా కుటుంబంతో సంతోషంగా గడపాలనుకుంటున్నాను. నా చదువు ఏ ఆటంకం లేకుండా పూర్తి చేయాలనుకుంటున్నాను తాతయ్య. నేను పెళ్లి వద్దడం లేదు తాతయ్య. నా చదువు పూర్తయ్యే వరకు ఆగమంటున్నాను. ప్లీజ్ తాతయ్య, అర్థం చేసుకోండి. ఈ ఒక్క కోరిక కాదనకండి. దయచేసి నా ఎగ్జామ్స్ అయ్యేంత వరకు పెళ్లి మాట తీసుకురావద్దు తాతయ్య. ప్లీజ్ తాతయ్య, ప్లీజ్. అవును నాన్నగారు, రూప చెప్పిందే నాకు కరెక్ట్ అనిపిస్తోంది. వాడు సంబంధం అడగడం, మనం సరే అనడం అన్ని క్షణాల్లో జరిగిపోయాయి. ఇప్పుడు వెంటనే పెళ్లి అంటే మాకు కొంచెం కంగారుగానే అనిపిస్తోంది. అవును మావయ్య గారు, మీరే వాళ్ళకెలాగైనా నచ్చజెప్పండి. ఏమైందండి? ఏదైనా ప్రాబ్లమా? హరి, నువ్వు చెప్పిన దానిలో న్యాయం ఉందనిపించింది. కానీ చదువు పూర్తి కాకుండా పెళ్లి చేసుకోవడం రూపకిష్టం లేదు. మీరు అపార్థం చేసుకోకండి. అమ్మ ఈ పెళ్లికి అభ్యంతరం చెప్పట్లేదు. కానీ చదువు పూర్తి కాకుండా పెళ్లి విషయం తన దగ్గరికి తీసుకురావద్దంటోంది, అంతే. అమ్మా రూప, నిన్ను ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదమ్మా. కానీ అమెరికా అబ్రాడ్ వెళ్లే అవకాశం వచ్చిందమ్మా. అందుకే ఈ విషయం మరొకసారి ఆలోచించమని చెప్తున్నాను. చదువుదే ఉందమ్మా, మళ్ళీ చదువుకోవచ్చు. నేను చెప్పేది కాస్త. వద్దయ్యా, అమ్మాయిని ఇంకా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. తను నా మాట కాదనకుండా నేను చూసిన సంబంధం చేసుకోవడానికి సిద్ధపడింది. అలాగే నేను కూడా తన మాటకు విలువిచ్చి తన కోరిక మేరకు మరో 6 నెలలు వాయిదా వేయడమే మంచిదని నిర్ణయించుకున్నాను. 6 నెలలు సరేనండి. కానీ ఈలోగా అబ్బాయి అమెరికాకు ఆస్ట్రేలియాకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఎలా అన్నదే నాకు కంగారండి. చూడయ్యా హరి, మాకు మీ సంబంధం అన్ని విధాలా నచ్చింది. దానికోసం 6 నెలలేంటి, ఎన్నేళ్లైనా వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలా అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. పెళ్లి విషయం మాటల్లోనే ఉంది కాబట్టి ఈలోగా మా సంబంధం కంటే మంచిది మీకేమైనా వస్తే మాకే అభ్యంతరం లేదు. మీరు అమర్ని ఈ ఇంటల్లుడే చేయాలని ఏం లేదు. మీకు ఇబ్బంది అనిపిస్తే మీకు అనుకూలంగానే నిర్ణయం తీసుకోవచ్చు. ఏమంటావు రాఘవ? మన కోసం వాళ్ళని వెయిట్ చేయమనడం భావ్యం కాదు కదా. అవును నాన్నగారు, అమర్ మంచి కుర్రాడు. అతని ఇష్టాలు అతనికి ఉంటాయి. మన కోసం అతను వాటిని చంపుకోవాల్సిన అవసరం లేదు. అలాగే నా కూతురి ఇష్టం కాదనడం నాకు కూడా ఇష్టం లేదు. అయ్యో, అదేంటండి, మీ సంబంధం మేము ఎలా వదులుకుంటాం? అమ్మాయి ఇష్ట ప్రకారమే కానివ్వండి. తను ఇబ్బంది పడితే మాకు కూడా బాధే. అమ్మాయి చదువు అవనివ్వండి, ఆ తర్వాత పెళ్లి ఏర్పాట్లు చేసుకుందాం. వెళ్ళొస్తానండి. మంచిది, వెళ్ళొస్తానమ్మా. రాఘవ, వెళ్ళొస్తాను. అలాగేనండి. థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ నాన్న.
పిల్లలు వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనల్ని నిర్భయంగా కన్నవాళ్ల ముందు బయటపెడితే వాళ్ళ మధ్య మనస్పర్ధలు రాకుండా ఉంటాయి. అంతేకాదు, కన్నవాళ్లు వాళ్ళ పెద్దరికాన్ని నిలబెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ అవకాశం నువ్వు వాళ్ళకిచ్చావు. వెళ్ళి శ్రద్ధగా చదువుకొని నువ్వు అనుకున్న ఫలితాన్ని సాధించు. వెళ్ళమ్మా. ఏంటన్నా పాటలు వింటున్నావా? విను బాగా విను. నా ఫేవరెట్ హీరో సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాను నాన్న. నీ ఫేవరెట్ హీరో సాంగా? అయితే వినాల్సిందే. కానీ అక్కడ నీ హీరోయిన్ పరిస్థితి ఏంటో చెప్పు. ఏమైందన్నా అలా మాట్లాడుతున్నావు? మరి ఇంకెలా మాట్లాడమంటావు నాన్న? నువ్వు చేసిన పనికి నిన్ను ఉతికి ఆరేయాలన్నంత కోపం వస్తోంది. కానీ కొట్టలేను. అందుకే ఆ కోపాన్ని ఇలా కంట్రోల్ చేసుకుంటున్నాను. నేనేం చేశాను? చెయ్యాల్సినంతా చేసి ఏమీ తెలియనట్టు అమాయకంగా నన్ను అడుగుతున్నావేంటి నాన్న? ఇంకా అర్థం కాలేదా? నీ ఫ్యూచర్ మీద నువ్వే బురద చల్లుకున్నావని చెప్తున్నా. నేను ముందు నుంచి చెప్తున్నా, కానీ నువ్వే వినలేదు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఏం జరిగిందో చెప్పు నాన్న. ఈ నసంతా ఎందుకు? ఇంతకు వాళ్ళేమన్నారు? ఇప్పుడు పెళ్లి చేయడం కుదరదు, దయచేసి 6 నెలలు ఆగండి, లేకపోతే మూసుకొని ఇంకో సంబంధం చూసుకోండి అని అన్నారు. అంతా నీ వల్లేరా. నీ పిల్ల చేష్టలతో ఆ పిల్ల దృష్టిలో చెడైపోయావు. నీతో పెళ్లి క్యాన్సిల్ చేయించడానికి ఆ పిల్ల చదువు అనే ఫిట్టింగ్ పెట్టింది. అంటే పెళ్ళొద్దని రూపా చెప్పిందా? అవును. ఆ రూప వాళ్ళ నాన్నతో చెప్తే వాళ్ళ నాన్న శివరామకృష్ణతో చెప్పాడు. ఆయన చాలా పద్ధతిగా, గౌరవంగా నా మనవరాలు చదువు పూర్తయ్యేంత వరకు పెళ్లి చేయడం కుదరదని నా ముఖం మీద చెప్పాడు నాన్న. నేను అమెరికా వెళ్తే 2 ఏళ్ల వరకు తిరిగి రానని చెప్పమన్నానుగా, నువ్వు చెప్పలేదా? అది కూడా వెలగబెట్టడం జరిగింది. అప్పుడు ఆ శివరామకృష్ణ మా కోసం మీరు ఇబ్బంది పడకండి, ఇంకొక సంబంధం చూసుకోండి అని క్లియర్గా చెప్పాడు. అందుకే మొత్తుకున్నాను, తెలివిగా ఆలోచించరా అని. నువ్వు వెళ్ళి వాడిని కొట్టావు, వాడొచ్చి నిన్ను కొట్టాడు. ఆ రూప మన ఆలోచన తిప్పి కొట్టింది. ఆ పిల్ల ప్రేమ విషయం తెలిసినా నువ్వు బయటపడకుండా ఉండాల్సిందిరా. అక్కడే పొరపాటు జరిగింది. ఈ విషయం తెలిసిపోయేసరికి ఆ రూప ఈ పెళ్లి ఎలా చెడగొట్టాలని ఆలోచించి బుర్ర ఉపయోగించింది. మన బుర్ర వేడెక్కిపోయేలా చేసింది. శ్రద్ధగా చదువుకోవాలంట, పెళ్ళంటే డిస్టర్బెన్స్ అంట. అందుకే చదువు అయిపోయేంత వరకు పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దని మెలిక పెట్టింది. ఇప్పుడు ఈ 6 నెలల్లో ఏం జరుగుతుందో ఏంటో. ఏం కాదు నాన్న, నేను చూసుకుంటాను. 6 నెలలు కాదు, 6 యుగాలైనా సరే రూపని పెళ్లి చేసుకునేది నేనే. ఏమోరా, నీ ఇష్టం. ఇప్పుడు నేను కూడా ఏమీ చేయలేను. నీకోసం ఒక మంచి ప్లాట్ఫామ్ సెట్ చేశాను. నువ్వు దాన్ని ఎలా కాపాడుకోవాలో బాగా ఆలోచించుకో. కొంచెం ఇది వాడు, అర్థమైందా? 6 నెలలు పోస్ట్పోన్ చేసావా రూపా? 6 రోజుల్లో నీ ఇంట్లో నిర్ణయం మార్చుకునేలా చేస్తాను. చూస్తూ ఉండు.
భద్రకాళిక్కడ. ఎన్ని కేసులు పెడతారో మీ ఇష్టం, కానీ వీడు మాత్రం జైలు నుంచి బయటికే రాకూడదు. ఈడి వాలకం చూస్తుంటే ఈ సెల్లో కూడా అమ్మాయి బొమ్మ గీసి గోడలన్నీ నాశనం చేసేలా ఉన్నాడు. ఇప్పటికే వీడి దెబ్బకి పక్క సెల్లో పెయింట్లు వేస్తున్నారు. ఎవరైనా సబ్ జైలు నుండి సెంట్రల్ జైలుకి వెళ్తారు, కానీ మేమేంటో ఇలా పక్క సెల్కి షిఫ్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అనాయ్, ఎరా సతీ, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను నాయ్. నువ్వెలా ఉన్నావు? ఇంతకీ డ్యూటీ ఎప్పుడెక్కావన్నాయ్? ఈరోజేరా. అవును, నువ్వింకా ఇక్కడే ఉన్నావేంట్రా? ఏం చేయమంటావన్నాయ్? విడిపించడానికి ఎవరూ లేరు. కనీసం ఫోన్ చేసుకొని ఎవరినైనా బెయిలిపించమని అడుగుదామంటే ఎవరు ఫోన్ ఇవ్వట్లేదు. ఇచ్చే నువ్వేమో లీవ్లో ఉన్నావు. సర్లేరా. వీడెవడ్రా అలా పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు? ఇప్పుడు అతని గురించి ఎందుకులే అన్నా, ముందు ఫోన్ ఇవ్వు. ఉండరా, ఎవడొస్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి కదా. వాడు అమ్మాయి చేతిలో చావు దెబ్బలు తిని మాకు దొరికిపోయాడు.